రోజు నేను ఒక కథ రాస్తాను. నా షార్ట్ ఫిల్మ్ అందరికీ ఒక లెసన్ లాగా ఉండాలి. అయితే ఇలాంటి కథకు టైటిల్ ఏం పెట్టాలి? యా హలో, ఏమైందండి? మెటీరియల్ ఇంకా రాలేదు. 3 days అయిందండి ఆర్డర్ ఇచ్చి. అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి? మీరు అడ్వాన్స్ గురించి ఏంటి? ఎన్ని రోజులు వెయిట్ చేయాలి మేము? పెండింగ్స్ ఉన్నాయి. అడ్వాన్స్ చెప్పండి, ఎప్పుడు ఇస్తారు మెటీరియల్ మీరు? 500. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి సార్, షాక్ అయ్యారా? కెన్ ఐ సిట్ హియర్? యా, కూర్చోండి. వాడు నిజంగా బిచ్చగాడు కాదు సార్. వాడి లైఫ్ మన అలా చేసింది. అంటే సార్, వాడికి హెచ్ఐవి ఉంది. భయపడకండి సార్, హెచ్ఐవి ఇలా రాదు సార్. అలా వచ్చేదే అయితే ఈ పాటికి ప్రపంచం అంతా హెచ్ఐవితో నిండిపోయేది. కొంతమంది ఉంటారు సార్, చాలామంది ఉంటారు సార్. ఒక మనిషికి హెచ్ఐవి ఉందని తెలియగానే వాడు చేసే తిండి తినరు, వాడి ఇంటికి వెళ్ళరు, వాడిని ముట్టుకొనియ్యరు, కనీసం వాడు వాడే వస్తువులు కూడా వాడరు. ఈ పద్ధతి మారాలి సార్. వాడు ఎప్పుడు చేస్తాడో వాడికే తెలుసు. ఇలాంటి ప్రవర్తన వల్ల వాడు రోజు చేస్తాడు. వాడు డబ్బులు అడుగుతున్నారు మీరు అనుకుంటున్నారు సార్, కానీ వాడు కూడా మనలాగా మనిషి సార్. వాడికి ఇచ్చేవి ఉందని తెలియగానే వాడి ఇంట్లో వాళ్ళు కేవలం సెక్స్ వల్లే వచ్చిందని వాడి ఇంట్లో నుంచి తెరమేశారు సార్. అందరికీ విషయం తెలియగానే వాడి ఉద్యోగంలో తీసేస్తారు. పిచ్చోడైపోయాడు సార్ వాడు. షార్ట్ ఓకే. It's possible. పాసిబుల్? ఇట్స్ ఇంపాసిబుల్. చలో బెటా, 15,000 I'll give you. నువ్వు చెప్పినట్టు కనుక నేను ఓడిపోతే నువ్వన్న 15,000కి నేను డబల్ ఇస్తా. నువ్వు అసలు మర్చిపోయినారా? మా అమ్మ నేను అనవసరంగా నేను ఎక్కడైనా దూకి చావు. ఎవరు వాడు? ధీరజ్ వాళ్ళ అన్నయ్య. అవునా? నువ్వు అసలు పుట్టిందని చెప్పడానికేనా? మా ఫ్రెండ్స్ మొత్తం నా పరువు మొత్తం తీస్తున్నావు. మా అన్నయ్యకు గుడ్డివాడని తెలిస్తే ఆ అమ్మ కడుపులో పుట్టేవాడిని కాదు. సార్, నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు? రేపే. అయితే వాడికి వాళ్ళ అమ్మ నాన్న గుర్తురారా? మనకు దాహం వేస్తే కానీ నీళ్ళు విలువ తెలియదు. అలాగే మనుషులు కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడే అర్థమవుతుంది. వాడికి తెలుసు సార్,
తప్పు చేశాను. మీరు తినే తిండి మంచిగా లేదనే ముందు ఒక్కసారి వాడి గురించి ఆలోచించండి. ఎవరికైతే తినడానికి ఏమీ లేదు, మీరు మీ అమ్మ నాన్నల గురించి కంప్లైంట్ ఇచ్చే ముందు ఒక్కసారి వాడి గురించి ఆలోచించండి సార్. ఎవరైతే దేవుడి ముందు చేతులు ఎత్తి తన అమ్మ నాన్నలను తన దగ్గర ఉండాలని కోరుకుంటాడు. అలా కాదు. ఎక్స్ప్రెషన్ షుడ్ బి లైక్, అందరి ముందు నీ పరువు ఎవరు తీశారు, ఒక మనిషి నిన్ను మనిషిలా చూడకుండా కుక్కలా చూశాడు. అప్పుడు నీవు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నాకు కావాలి. ఓకేరా? చూసారా సార్, మీరు కొట్టగానే వాడు ఎంత ఫీల్ అయ్యాడు. ధర్మం సార్, ధర్మం చేయడం పాపమేం కాదు. వాడు నవ్వుతారు సార్. తప్పు చేశాను. అన్నయ్యకి సారీ చెప్పాలి. అన్నయ్య, టేప్ రికార్డర్. అన్నయ్య నాకేమైనా చెప్పాలంటే దీంట్లోనే రికార్డ్ చేస్తాడు. తమ్ముడు, ఇకపై నేను నీకు కనపడను, ఏ బాధ కలిగించను. వెళ్ళే ముందు నీకోటి చెప్పాలి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో నీ 2 కళ్ళు పోయాయి. నిన్నలా చూడలేక నా 2 కళ్ళు నీకు ఇచ్చాను. అలాంటి నన్ను నువ్వు ఒక అన్నలా చూడలేదు. ఇక మీదట నిన్ను బాధ పెట్టకూడదని ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను. నేను కూడా ఒక మనిషినే తమ్ముడు. నువ్వు అసలు మర్చిపోయినారా? హలో హలో, నేను తర్వాత కోసం చెప్పండి. అన్నయ్య, అన్నయ్య, నేనన్నయ్య, నేను. ఎవరు బాబు నువ్వు? నేనన్నయ్య, నీ తమ్ముడిని. తమ్ముడు, తమ్ముడు, ఎందుకు వచ్చావు తమ్ముడు? మనకు దాహం వేసినప్పుడే నీళ్ళ విలువ తెలుస్తుంది అన్నయ్య. అలాగే మనిషి విలువ కూడా మనం ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నాకు అది తెలిసింది. ఐఎమ్ సారీ అన్నయ్య. ఐఎమ్ సారీ రా. ఒక తమ్ముడు అన్నకి గౌరవం ఇవ్వకపోతే ఆ అన్న కళ్ళలో తెలియని బాధ కనబడుతుంది. ఒక HIV రోగిని చీదురించుకుంటే ఆ రోగి కళ్ళల్లో భయం కనబడుతుంది. ఆ భయంని, బాధని పోగొట్టే వాళ్ళకే నా కృతజ్ఞతలు.